హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NT9 న్యూస్. ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీలో 10వ వార్డులో ఉన్నాం. ప్రస్తుతం భూత్పూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో నిన్న మొన్న జరిగిన కార్యక్రమాలకు పబ్లిక్ పాలసీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చెక్ చేయడానికి వచ్చినాం. ప్రస్తుతం మన దగ్గర ఎవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి ఏ కార్యక్రమాలు ఏమేమి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అలా మీ పేరేం పేరు చెప్పవా? ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత? అంటే సీసీ రోడ్లు కానీ ఇవన్నీ మీరు చూస్తున్నారు, ఇగో ఇదంతా కనిపిస్తుంది మనకు అందరికి. ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగానండి, మంచిగానే అనిపిస్తుంది. రోడ్లు మంచిగా ఇంకా ఇంకా ఏమేమి చేసినారు మీకు? మాది కట్టిండ్రు, ఈ మోరీలు కట్టిండ్రు, రోడ్ వేసిండ్రు, షాపు మంచిగానే ఉంది. అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇటువంటి పనులు మీరు అంటే చేసిండ్రా, లేకపోతే ఎట్లా అప్పటికి ఇప్పటికి తేడా ఏమనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి ఇప్పుడే మంచిగా ఉండదు. ఇప్పుడే మంచిగా ఉంది. అప్పుడు జర ఇంకా మోతాదు ఉంది. ఇప్పుడు ఈ ఏడు దోమలు యాయి కొట్టకుండా ముద్దు ఉంది. మా ప్రాణికి పోనీకి కూడా గుంతామిట లేకుండా కూడా మంచిగా ఉంది. నాయన దోమల మందు కూడా వారానికి ఒకసారి అట్లా ఏమన్నా మీరు అడిగితేనే కొడుతురా? వాళ్ళంత వాళ్ళు ఏమన్నా దోమలకు కూడా మందు కూడా మంచిగా ఎట్లా కొడుతుంది? ఎవడు కొడుతున్నాడు? ఎవడో ఇట్లా చెప్పినప్పుడు ఇట్లా అంటారు. ఇప్పుడు అప్పుడు కాదు నాన్న, ఇప్పుడు అప్పటి ఓకే, ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు మంచిగా ఉంది. సన్నబియ్యం అందరికి వేసుకుంటారు కదా? సన్నబియ్యం వేస్తున్నాం, తింటున్నాం. పేరు నా పేరా అలివేలా. ఏ వాడు? ఇదే వాడా? 10వ వాడా? ఓకే. ఎస్, ఇంకొక పర్సన్ మన దగ్గర అయితే ఉన్నారు. చెప్పమ్మా, మీ పేరేం పేరు? ఎన్నో వాడు? మీ 10వ వాడా? ఎట్లా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు? మోరీలు అయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్టీలో చేసారు, మంచిగా ఉంది. ఇంకా మోరీలు కానీ రోడ్లు కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదు, మంచిగా ఉంది. సన్నబియ్యం ఇస్తున్నారు, అంతా అయితే మంచిగానే చేస్తున్నారు. మరి గత టీఆర్ఎస్ పాలనలో కూడా మోరీలు దానికంటే ఇప్పుడు బెటర్గా ఉందా? అప్పటికి ఇప్పటికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేదు, ఇప్పుడైతే మంచిగానే ఉన్నారు. మీ షాప్ ముందర మేము కూడా గతంలో చూసినప్పుడు కూడా కొద్దిగా ఆడాడ గుంతలు ఉండే, అప్పటికి మంచిగా లేకుండే. ఇప్పుడైతే మంచిగా ఉంది. మోరీలు అన్ని మంచిగా వేరు కదా? ఓకే, థ్యాంక్ యూ. ఎస్ ప్రజలారా, ప్రస్తుతం అయితే మన దగ్గర అన్న ఉన్నాడు. అన్న మీ పేరు చెప్పండి అన్న. కృష్ణయ్య గారు, ఏ వాడు? 10వ వార్డు. అవునా? ఇప్పుడు మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ఎట్లా ఉంది? వాళ్ళైతే వేసిండ్రు, మేము కూడా చూస్తున్నాము. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే ప్రస్తుతం గతంలో బాగా లేకుండే, ఇప్పుడు మొన్న 15 రోజుల కింద రోడ్లు వేసిండ్రు, బాగానే ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. మోరీలు కూడా నీట్గా, రోడ్లు కూడా విశాలంగా పర్వాలేదు, మంచిగానే వేసింది. రోడ్లు అయితే బాగానే. గత పాలన కంటే ఇప్పుడైతే సీసీ రోడ్లు ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా అయితే మీకైతే మంచిగానే ఉంది కదా? పాలన గురించి అంటే మోరీలు కానీ రోడ్లు కానీ నీట్గా మంచిగా వేస్తుండ్రు, మంచిగా శుభ్రంగా పెడుతున్నారు. నెల 2 నెలల కిందికి వెళ్ళి మోరీలు అయితే బాగానే అనిపిస్తున్నాయి, రోడ్లు కూడా బాగానే వేస్తుంది. మీ పేరు? నా పేరు కృష్ణయ్య గారు, 10వ వార్డు. థ్యాంక్ యూ. ఓకే. ఎస్, ప్రస్తుతం అయితే 10వ వార్డులో మన దగ్గర ఒక కాక ఉన్నాడు. కాకని అడిగి తెలుసు. కాక మీ పేరేం పేరు? నా పేరు మొహమ్మద్ మొదలుద్దీన్. 10వ వార్డే కదా? ఇప్పుడు మీ 10వ వార్డులో ఇంతకుముందు మోరీలు కానీ సీసీ రోడ్లు కానీ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి? ఇప్పుడు ప్రస్తుతం చేసారు కదా? 10వ వార్డు 2014 వచ్చినంటే ఒక్క పని చేయలే. ఇట్టే రావాలి, నమస్తే మామ అనాలి, రోడ్డు చేస్తానే వెళ్ళిపోవాలి. ఒక మాట చెప్పేది చేసేది. మళ్ళీ ఎప్పుడు వేస్తారు? మళ్ళీ ఎప్పుడైనా వస్తాయి కదా, ఏమన్నా వస్తాయి కదా, జెండా ఉన్నది పంచాంగ వస్తాయి. ఏం చేయాలంటే ఏమా అల్లుడా అంటే ఏమా మామ అనే అంటే, రోడ్డు ఎప్పుడు వస్తే వస్తుంది ఎక్కడికి వస్తుంది అంటే పట్టణం దాటిందా లే సెంట్రల్ దాటిందా అంటారు. పోని అంటే మాట్లాడతాను. ఇప్పుడు ఎట్లున్నాయి మోరీలు కానీ సీతురుడు కానీ లీడర్ కానీ మంచోళ్ళు ఉండరు, దానికి తప్పు లేదు, సలహా లేదు. మా గేర్ మాత్రం ఖుషిగా ఉండవు. నేను పొద్దుగాల విజయవరి అడిగిండు ఎప్పుడు మీరైతే ప్రతి సంతోషంగా ఉన్నారు? రోడ్లు చాలా సంతోషంగా ఉన్నా, కందరు కూడా చేస్తారు లీడర్ని అడిగి. ఎంతగా సీట్ రోడ్ ఉంటుంది, ఒక 20 కిలో పోయి మా గేర్ కాడికి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, హ్యాపీ. ప్రస్తుతం అయితే మన దగ్గర 10వ వార్డులో ఒక కాక ఉన్నాడు. కాకని అడిగి తెలుసుకున్నాం. కాక మీ పేరు చెప్పండి. నా పేరు ఎంఏ కదీర్. ఇదే 10వ వార్డు కదా? సీసీ రోడ్లు నిర్మాణం చేసి బాగున్నాయా? మోరీలు అవన్నీ బాగుంది. దాదాపు ఒక 35 years అనేమో. 35 years నుంచి చేయలేదు, కొత్తవి ఫస్ట్ వేసినాయి. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు అనుకో 35 years బ్యాక్ వేసిండు, ఇప్పుడు వేసిండు. ఈ 10వ వార్డులో మొత్తం మేము కూడా తిరిగి చూసినాము. మీ ఇంటి సైడ్ కూడా రీసెంట్ గా వేసారు కానీ కొత్తగా అనిపిస్తుంది. మీకు అప్పటికి ఇప్పటికి తేడా ఏం కనిపిస్తుంది? ఇప్పుడు డెవలప్ అయింది, ఫస్ట్ కంటే ఇప్పుడు డెవలప్ అయింది, మొత్తం నీట్ అయిపోయింది బాగా.
ఈ వార్డు మొత్తం టోటల్గా నీళ్ళు అయిపోయింది. మీరైతే ఇప్పుడు హ్యాపీ కదా? హ్యాపీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం అయితే మనం బంగారు షాప్ల దగ్గర ఉన్నాము. అన్న షాప్ ముందర కూడా సీసీ రోడ్ వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి అన్నని అడిగి తెలుసుకున్నాం. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు మానే మహాదేవ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ షాప్లోనే ఉన్నారు అంటే మీరు గతంలో కూడా చూసిర్రు సీసీ రోడ్ ఎట్లున్నాయి అనేది. అప్పటికి ఇప్పటికి సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ మీకు ఎట్లా డిఫరెంట్ ఏమనిపిస్తుంది? సూపర్ బ్రహ్మాండంగా అయినాయి. అప్పుడు గుంతలు ఉన్నదే నీళ్ళు ఆగుతున్నాయి ఇంటి ముందర, ఓకే. పూర్తి బురద ఉంటున్నాయి. ఇప్పుడు నీట్గా అయింది, మూడు నీళ్ళు సాఫ్గా వస్తున్నాయి. ఇప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం అయితే గతం కంటే అప్పుడు మేము కూడా చూసినప్పుడు కూడా గతంలో అక్కడ గుంతలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అడగకుండా ముందుకే చేసిర్రా లేకుంటే మీరేమన్నా రిక్వెస్ట్ పెట్టలేము. ఓకే. చూసినాం, వాళ్ళే చూసిర్రు, వాళ్ళే చేసిర్రు, పని అయితే పర్ఫెక్ట్ అయిపోయినాయి. మోరీలు సీసీ రోడ్ అయితే ఓకే, సంతోషంగా ఉన్నారు అయితే. ఓకే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు NT9 న్యూస్. ప్రజలారా, ప్రస్తుతం మనం బూత్పూర్ మున్సిపాలిటీ 10వ వార్డులో ఉన్నాం. అయితే నిన్న మొన్న దాదాపుగా ఒక వారం 15 రోజుల నుంచి సీసీ రోడ్లు డ్రైనేజీలు అయితే వేయడం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం దాని కథ ఏంది, ఎంతవరకు వేసిండ్రు, ఇంకా ఏం పెండింగ్ ఉందని ఒకసారి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు లిక్కీ నవీన్ గౌడ్ మన దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నారు. ఆయనతో ఫేస్ టు ఫేస్ ఒకసారి మాట్లాడే అయితే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, వాస్తవానికి ఎన్ని వార్డులు అంటే బూత్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని వార్డులకు మోరీలు కానీ సీసీ రోడ్లు అని వేసి దాని ఇన్స్ట్రుమెంట్ ఏంది ఒకసారి చెప్పండి. దాదాపు మేము ఒక 3 కోట్లు, ఒక 4 వార్డులలో 3 కోట్లు పెట్టి కంప్లీట్గా ఈ 3-4 నెలల నుంచి పనులు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి 2014 నుంచి 2023 వరకు కూడా ఎక్కడ కూడా ఇక్కడ స్థానికంగా మాజీ చైర్మన్గా ఈ వార్డులో గెలిచిన 10వ వార్డులో లక్ష రూపాయల పని కూడా ఇక్కడ చేయలేడు. ఇక్కడ ఒక చిన్న గుంత పడితే కూడా అది కూడా నేనే పూడిపీయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయలతోన ఈరోజు 10వ వార్డుల వర్క్లన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పమని చెప్పి ప్రజలందరూ కూడా మా తరఫున చెప్పమని చెప్పి వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు సీసీ రోడ్లకు అంటే ఎంత అమౌంట్ వచ్చింది, మోరీలో కలిపి అక్కడ అమిసాపూర్ వార్డులో కూడా ఎంత వేసారు, దాని ఎస్టిమేట్ ఏంది, గోపులపూర్ కూడా ఒకటి ఉంది, ఈ 3 దాంట్లకి ఎంత అమౌంట్ వచ్చింది, ఇంకా ఎంత పెండింగ్ ఉంది, బిల్ ఏమైనా పెండింగ్ ఉందా? బిల్స్ ఇంకా ఏం కాలేదు, ఇంకా వర్క్ నడుస్తుంది, రన్నింగ్లో ఉంది. ఇంకా 9th వార్డులో 1 కోటి రూపాయలు అవుతుంది, 4th వార్డులో ఒక 50 లక్షలు, 5th వార్డులో ఒక 50 లక్షలు. మళ్ళీ మండే నుంచి కూడా మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి వార్డులో కూడా తిరిగి ప్రతి వార్డుకు ఒక 30-30 లక్షలు ఎక్కడెక్కడ రిక్వైర్మెంట్ ఉందో పెట్టడం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా ప్రపోజల్ తీసుకురండి, సీఎం గారిని కల్పిస్తా. మీకు ఎలాంటి ఉన్నా కూడా ఈ 3 ఏళ్లలో ఒక్క రోడ్ కానీ ఒక్క ట్రైన్ కానీ ఏది కూడా మిగలకుండా కంప్లీట్గా పనిచేద్దాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన, ప్రతి ఒక్కరికి పని చేయాలి, మనకి ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా ఉండాలని చెప్పి ఆలోచనతో మా ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే నేను కూడా ఇంతకుముందు పబ్లిక్ పల్స్ లో భాగంగా కొంతమందిని అడిగి తెలుసుకున్నా. అంటే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఈ సీసీ రోడ్ల పని కానీ అభివృద్ధి పనిలో భాగంగా వాళ్ళైతే ఏం చెప్తారంటే, ఒకటి గత ప్రభుత్వం అయితే ఇప్పటివరకు అయితే ఏం చేయలేదు మాకు, ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇప్పుడైతే మాకైతే అభివృద్ధి జరుగుతుంది, న్యాయం ఉంది, హ్యాపీగా ఉన్నామంటారు. నిజంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడానికి మీ ఎమ్మెల్యే మీకు సపోర్ట్గా ఉంటున్నారా? ఆయనకి ఉన్న భవిష్యత్ కార్యాచరణ మీరు కూడా చెప్పి పనులు కావాలని ఏమంటే చెప్తున్నారు? మా ఎమ్మెల్యే గారు నిరంతరం 24 గంటలు పబ్లిక్లోనే ఉంటాడు. మాకు కూడా కింది క్యాడర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా నిత్యం పబ్లిక్లో తిని వాళ్ళ అవసరాలు ఏమున్నా కూడా చిన్నవి ఏమున్నా కూడా రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, స్తంభాలు ఇంకేమున్నా కూడా ప్రతిదీ కూడా ఏది కూడా ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా మీరు రెస్పాండ్ కావాలి, ఇమీడియట్గా పనిచేసి పెట్టాలని చెప్పి ఈ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అనేది ప్రజలకు అనుకూలంగా ఉండాలనే విధంగా మాకు ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి, ఇంతకుముందుకు శ్రీనివాస్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్న స్థానిక మాజీ చైర్మన్ కానీ మా పైన ఆరోపణలు చేశారు. ఇంతకుముందుకు ఇక్కడ 10th వార్డులో టెండర్ అయిందని చెప్పి వాస్తవమే, టెండర్ అయిన విషయం వాస్తవమే, కానీ వాళ్ళు ఎక్కడ కూడా పని చేయలేరు. ఇప్పుడున్న కాంట్రాక్టరే అప్పుడు కూడా ఉన్నాడు. వాళ్ళను ఏదో వర్క్ అడిగిరని చెప్పి వాళ్ళ ద్వారా మాకు తెలిసింది. ఆ వర్క్ ఇవ్వనందుకు వాళ్ళు పెండింగ్ పెట్టుకుంటూ వాళ్ళ మధ్యలో ఏదో గొడవలు ఉండి ఆ పని చేయకుండా ఆపిర్రు. మేము మళ్ళీ రీ అప్రూవల్ తీసుకొని వచ్చినాం. ఎమ్మెల్యే గారు పోయి సీఎం గారితో ఆ పేపర్ తీసుకుపోయి మళ్ళీ రీ అప్రూవల్ తీసుకొచ్చినందుకు ఈ ఫండ్ మళ్ళీ రిటర్న్ వచ్చిందని చెప్పి అందరు కూడా తెలియజేస్తున్నాం. అయితే ఇంకొకటి చివరిగా చెప్పండి అన్న, ఈ సీసీ రోడ్లు మోరీలు కాకుండా నెక్స్ట్ అంటే ప్రజాపాలనలో భాగంగా మాకైతే ఒక ఇంటర్నల్గా ఒక మెసేజ్ అవుతుంది. అంటే వారం తర్వాత ప్రజాపాలన అన్ని సమస్యలపైన ఒక స్టేజ్ ఏర్పాటు చేసి బ్యానర్ పెట్టి ఒక మూమెంట్ తీసుకుపోదాం అని అయితే ఒక ప్రజల నుంచి అయితే మాకు తెలిసిన విషయం. అది ఎంతవరకు కరెక్ట్? మా ఎమ్మెల్యే గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సోమవారం నుంచే మేము పబ్లిక్లోకి వెళ్తున్నాం. ప్రతి వార్డులో అంటే ఈ డ్రైన్లు, రోడ్లు, లైట్లు కాకుండా కూడా ప్రజలకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, వాళ్ళ పర్సనల్గా అంటే ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్లు పెండింగ్ ఉన్నవా, ఇంకేమైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవా, ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్స్ ఉన్నవా, ప్రతిదీ కూడా మీరు లిస్ట్ తీసుకోండి. మనకు ఇక్కడ అమర్రాజా కంపెనీ ఉంది. అదేవిధంగా ప్రతిదీ ఏం సమస్య ఉన్నా కూడా మీరు నోటీస్లో తీసుకొని మనం సాల్వ్ చేద్దామని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
అంటే ఇంకొకటి అన్న అమరాజా కంపెనీ అంటే గుర్తుకొచ్చింది. దాదాపు మాకు కూడా ఇంటర్నల్‌గా కొంతమంది బీఈడీ, బీటెక్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అంటే కంపెనీ ఇంతకుముందు ఎస్టాబ్లిష్ అయినప్పుడు 5,000, 10,000 మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు కంపెనీ స్థాపించిన తర్వాత ఇప్పుడు లోకల్ వాళ్ళకు ప్రియారిటీ ఏమాత్రం ఇవ్వడం లేదు. నిజంగా మీ ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎంప్లాయ్‌మెంట్ చూపిస్తే మీకు కూడా వాళ్ళు రుణపడి ఉంటారని వాళ్ళు ప్రజలు మాకు ఫోన్ చేయడం. దీనికి ఒకసారి మీరు చెకప్ చేయండి. స్థానికంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళ రిజ్యూమ్ తీసుకుంటున్నాం. ఎమ్మెల్యే గారి ద్వారా అమరావతిలో మేము పెట్టియడం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా అంటే అక్కడ ఉన్న ఎలిజిబిలిటీ ఏముందో దాని ప్రకారం ఖచ్చితంగా మేము పోరాడే ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇదే ప్రజలారా లిఖిన్నామని కూడా ఏం చెప్తారంటే రానున్న భవిష్యత్ కాలంలో కూడా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి అవుతుందని మేము ముందే పసిగట్టి వాళ్ళకు ఖచ్చితంగా అందుబాటులో ఉండి పనిలో భాగంగా మేము ఎప్పుడు నిరంతరం పనిచేస్తున్నాం అనే ధీమా వ్యక్తం చేస్తారు. నేను మీ నరసింహలింగ రిపోర్టింగ్ ఫ్రమ్ భూత్పూర్ మున్సిపాలిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.